చికెన్ తీసుకున్నానండి. ఇదిగో పెరుగేస్తున్నాను. బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. పెరుగు మరి పచ్చి ఉల్లిపాయలు, ఇదిగో టమాటా ముక్కలు, ఇదిగో పచ్చిమిరకాయలు, ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిరకాయలు బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇదిగో కొత్తిమీర. ఇప్పుడు మరి మసాలా అంతా మిక్సీ పట్టాను. మసాలా అంతా మిక్సీ పట్టాను. ఇప్పుడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేస్తున్నాను. బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. కారం వేస్తున్నాను. ప్రైసీగా ఉండాలంటే బాగుంటుందండి. ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. ఇదిగో దానికి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. కలుపుతున్నాను. ఇప్పుడు ఒక టమాటా వేసానండి. ఇంకొంచెం వేద్దాము టమాటాలు. చూడండి అండి, ఇంకొంచెం వేస్తున్నానండి టమాటాలు. ఇది కొంచెంసేపు బిర్యానీ చేసుకునే విధానం చూసారు కదండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టండి. ఇప్పుడు ఇది ఇలా పెడతానండి. ఇప్పుడు పొయ్యి మీద పెడతాను. చూసారు కదండి. పొయ్యి మీద పెడుతున్నాను. చూసారు కదండి. ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నానండి. చూడండి, బిర్యానీ చేసుకునే విధానం పొయ్యి మీద పెడుతున్నానండి. చూడండి. పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా పొయ్యి మీద పెట్టానండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉడుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఉడుకుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడే పెట్టాను పొయ్యి మీద. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. బాగా ఉడికించుకొని మరి మూత కూడా పెట్ట ఫ్రెండ్స్, తొందరగా ఉడికింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మూత పెడుతున్నాను. హాయ్, బిర్యానీ చేసుకునే విధానం చూపించాను కదా ఫ్రెండ్స్. ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్,
ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. ఉడకాలి. ఉడికిన తర్వాత అన్నము దాంట్లో వేస్తాం అన్నమాట. కలపెడదాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? చూసారుగా పచ్చిమిర్చి అన్నీ బిర్యానీ చేసుకునేదాను. మరీ టైం పట్టిద్ది ఫ్రెండ్స్, 10 నిమిషాలు పట్టిద్ది. చూద్దాం. 10 నిమిషాలు పట్టిద్ది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు పట్టిద్ది. చూద్దాం. కలుపుకున్నాం. అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. బిర్యానీ చేసుకునే విధానం ఫ్రెండ్స్. మరి అన్నం ఉడికిందేమో చూద్దాం. దాంట్లో వేయాలిగా ఫ్రెండ్స్. అది ఉడుకుతుంది ఫ్రెండ్స్. తెల్లని ఫ్రెండ్స్, ఉడుకుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, తెల్లన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడు దాన్ని ఉడికించిన తర్వాత దాన్ని వేయాలి ఫ్రెండ్స్. తీసి దాంట్లో వేయాలి ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్లు కొట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చికెను ఉడికితేనే బాగుంటుంది. 10 నిమిషాలైనా పట్టిద్ది ఫ్రెండ్స్ టైం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్నాము. ఏమీ వేయలేదు ఫ్రెండ్స్, నీళ్ళు వేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా చేసే విధానం. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా చేసే విధానం చూసారుగా. మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మా వారికి ఇలానంటేనే ఇష్టం ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్లు చేయలేదు ఫ్రెండ్స్, కామెంట్స్ చేయలేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, 10 నిమిషాలు పట్టిద్ది. ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మరి చిట్కా చెప్తున్నాను ఫ్రెండ్స్. పెరుగు ఫ్రెండ్స్, పెరుగు ఇది పెరుగు పూసుకుంటే మొహం తెల్లగా వస్తుంది ఫ్రెండ్స్. పెరుగు పూసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకొని స్నానం చేసుకుంటే తెల్లగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం పాలును కొంచెం ఎన్న పూసుకున్నా కానీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్న అయినా మంచిగా ఉంటుంది. ఎన్న కూడా పూసుకోవచ్చు మొహానికి. ఎన్న పూసుకొని సుండిపిండి పూసుకుంటే మొహం తేటగా వస్తుంది ఫ్రెండ్స్.
ఎన్న కాదు, ఎన్న అంటే మేగడ ఫ్రెండ్స్. పాలల్లో మేగడ పూసుకొని ఆ మేగడ పూసుకొని పాలల్లో మేగడను అది సుండిపిండి రెండు పూసుకుంటే బాగా మొహం నునుపుగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఉడికిందాం చూద్దాం. కావాలి ఫ్రెండ్. ఫ్రెండ్స్ చిట్కా చెప్పాను కదా, పాటించండి ఫ్రెండ్స్, పాటించండి. చిట్కా చెప్పాను కదా ఫ్రెండ్, పాటించండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో బిర్యానీ ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. చూసారుగా మరి వేసిన పదార్థాలన్నీ. హలో, హాయ్ ఫ్రెండ్స్, హాయ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైకులు కొట్టండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ కలిపెట్టుకున్నాము. త్వరగా ఉడికిద్ది. చికెన్ అంటే తొందరగా గ్రేవీ కాదు కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు కలబెట్టుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ కొంచెం ఉడికినాక అన్నం వేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ బిర్యానీ, కొంచెం ఉడకాలి. హాయ్ ఫ్రెండ్స్, ఉడికిందేమో చూద్దాం. హాయ్, అదే పెట్టాను. అది తీసి దీంట్లో వేయాలి ఫ్రెండ్స్. అది తీసి దీంట్లో వేయాలి ఫ్రెండ్స్ ఉడికినాక. మరి బిర్యానీ చూద్దాము వండుకునే విధానం ఫ్రెండ్స్. మరి మీరు ఎలా చేస్తారో ఫ్రెండ్స్ నాకైతే తెలియదు, కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్. లైకులు కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కలబెడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే అన్నం వేద్దాం ఫ్రెండ్స్. అదే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము ఫ్రెండ్స్, ముందుగా ఉడికించుకున్నాంగా ఫ్రెండ్స్. అదే పొలుగ్గా వండుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఉడికించాను, ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తాను చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మూత పెట్టుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. అది ఉడికినాక వేసుకోవాలి. పొలుగ్గా వండుకొని అన్నము పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఉడుకుతుంది, దాంట్లో వేసాను ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టి వేసేసాను.
చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకున్నాము, చూద్దాము.